ఈ చంద్రశేఖర్. ఇన్స్టాలో ఫోటోలతో మైనర్ల ట్రాప్ అట. ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న చంద్రశేఖర్ బాధితులు. జూబ్లీహిల్స్ పోలీసులకు మరో బాలిక ఫిర్యాదు. సంపన్న బాలికలకు ప్రేమ పేరుతో వల, డబ్బులు గుంజి మోసం. నిందితుడికి తల్లి, సోదరుడు, మేనమామ సహకరిస్తున్నారట. ఇప్పటికే చంద్రశేఖర్ సహా 11 మంది అరెస్ట్ అయ్యారట. వామ్మో, అంటే రిచ్ కిడ్లు ఉంటారు కదా, బాగా పైసలు తల్లిదండ్రులు ఉన్న రిచ్ కిడ్లు ఉంటారు కదా, వాళ్ళనే టార్గెట్ చేస్తారట. ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసలు బాగుంటాయి కదా, వాళ్ళని ట్రాప్లోకి దించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్లో లగ్జరీ కార్లు, ఖరీదైన పబ్బులు, రిసార్ట్ల ఫోటోలు కట్ చేస్తే మైనర్లను ట్రాప్ చేసి వారి జీవితాలతో ఆడుకుంటూ అందిన కాడికి దోచుకునే ఒక మాయగాడి హైటెక్ దోపిడీ సిటీలో సంచలనం సృష్టిస్తోంది. రిచ్ కిడ్ ముసుగులో సంపన్న బాలికల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నదట. ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేసిరట, రిమాండ్లో ఉన్నాడు. అతని చేతిలో మోసపోయిన బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాజాగా మంగళవారం మరో బాలిక, అంటే మైనర్ అమ్మాయి, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిందట. హర్ష అనే వ్యక్తి ద్వారా అర్జున్ పరిచయం అయిండు. తనను వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక దాడి చేయడమే కాకుండా బంగారు గొలుసు కూడా తీసుకున్నాడు. పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారట. ఈయనకి ఈ తల్లి సహకారం ఉందట, మేనమామ సహకారం కూడా ఉందట. ఈ దోపిడీ సొమ్మును దారి మళ్లిస్తూ వస్తున్నారట. ఏం చేస్తాడట, మియాపూర్కు చెందిన చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ ఈ గ్యాంగ్కు సూత్రధారి. లగ్జరీ కార్లు, పబ్బులు, రిసార్టుల్లో దిగిన ఫోటోలు, వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేవాడట. రిచ్ కిడ్ లాగా కలరింగ్ ఇచ్చేవాడట. అంటే నేను నా దగ్గర బాగా పైసలు ఉన్నాయి, నేను చాలా తోపు తురుమని కలరింగ్ ఇచ్చేవాడట ఫోటోల ద్వారా. ఈ ఫోటోలు, వీడియోలు లైక్ చేసిన బాలికలతో చాటింగ్ మొదలు పెట్టేవాడు. వారి వ్యక్తిగత వివరాలు అడిగి తెలుసుకొని మాయమాటలు చెప్పేవాడు. ఆ తర్వాత డైరెక్ట్గా కలిసి కొన్ని రోజులు స్నేహం, మరికొన్ని రోజులు ప్రేమ, తర్వాత పెళ్లి అంటూ బాలికలను నమ్మించి శారీరకంగా సంబంధం పెట్టుకునేవాడు. వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలు, వీడియోలను తన దగ్గర పెట్టుకునేవాడు. ఆ తర్వాత తనకు డబ్బులు అవసరం ఉందంటూ అందినంత దోచుకునేవాడు. ఒక్కో సందర్భంలో వారు వినకపోతే బాలికతో చనువుగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలు, వీడియోలు చూపెట్టి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసేవాడు. ఈ క్రమంలో గత నెలలో జూబ్లీహిల్స్కు చెందిన ఒక బాలిక దగ్గర నుంచి పలు దఫాలుగా 13 లక్షలు వసూలు చేశాడు. బాలిక తండ్రి డబ్బులు కనిపించకపోవడంతో అనుమానంతో ఆరా తీయడంతో విషయం బయటపడింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టిరట. మొత్తం అంతా కథ బయటకు వస్తుంది. చలో.